2022 ఐఫోన్ SE3 నుంచి ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఒక బడ్జెట్ ఐఫోన్ కూడా రాలేదు. సో ఆ యొక్క ఎంప్టీ స్పేస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ 2025లో యాపిల్ నుంచి కొత్త SE ఫోన్ రిఫ్రెషింగ్ డిజైన్ అండ్ ఫీచర్స్‌తో రాబోతుంది. అదే ఐఫోన్ SE4. ఇప్పుడు అందరి చూపు ఈ ఫోన్ పైనే ఉంది. బికాజ్ ప్రెజెంట్ ఇండియా మార్కెట్‌లో గ్లోబల్లీ ఈ ఫోన్ హైప్ పీక్ రేంజ్‌లో మీకు కనిపిస్తుంది. ట్విట్టర్ ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉంటాయి. ఇదిగో ఇదే డిజైన్‌తో మొబైల్ రాబోతుంది. ఇలానే ఫోన్ ఉంటుంది అని ఒకళ్ళకి మించి ఒకళ్ళు చెప్తున్నారు భయ్య. సో వీటిలో నిజం ఎంత? ఎప్పుడు ఈ ఫోన్ ఇండియాలో అదేవిధంగా గ్లోబల్లీ రిలీజ్ కాబోతుంది? ఏ ప్రైస్ స్టైల్లో రాబోతుంది? డిజైన్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? ఇంతకీ ఈ ఫోన్ కోసం వెయిట్ చేయడం వర్తీనా? ఈరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇయర్ ఇండియా వరకు మన గోల్ వచ్చేసి 500K సబ్స్క్రైబర్స్. గుర్తుందా మీకు? మీదే బాధ్యత. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇక టాపిక్ విషయానికి వస్తే ఐఫోన్ SE4. దానికన్నా ముందు మనము ఒకసారి టైం అండ్ డేట్ చూసేయండి భయ్య. ఈరోజు డేట్ అండ్ టైమ్. ఇక టాపిక్ చూస్తే మనకు ఐఫోన్ SE4 కదా. ఫస్ట్ మనం దీన్ని ఫీచర్స్ చూద్దాం. ఆ తర్వాత ఈ ఫోన్ యొక్క డిజైన్ కానివ్వండి, ప్రైస్ ట్యాగ్ కానివ్వండి, దాంతో లాంచ్ డేట్ లాంటి వాటి గురించి మాట్లాడదాం. సరేనా? ఐఫోన్ SE4 అనేది కాంపాక్ట్ ఫోన్. దానికి తగ్గట్టుగా మనకు 6.1 ఇంచెస్ సూపర్ రెటినా LTPO OLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ హై బ్రైట్నెస్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్ తో పాటుగా సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఒకటి నోటీస్ చేశారా? పాపిస్టోల్ దీంట్లో కూడా మనకు 60Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్నారు భయ్య. మన కర్మ, ఏం చేయలేము. బట్ ఈ SE4 లో మనకు 720p డిస్ప్లే ఉండదు. మనకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కలర్స్, షార్ప్నెస్ అన్ని కూడా మనకు బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు సూపర్ రెటినా డిస్ప్లే భయ్య. అంటే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటుగా సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, అంటే మనకు ప్రీమియం ఐఫోన్స్ లో ఉన్న ప్రొటెక్షన్ మనకు ఈ ఐఫోన్ లో కూడా కనిపించబోతుంది. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ప్రజెంట్ మీరు నోటీస్ చేస్తే బ్యాటరీ డిపార్ట్మెంట్ దగ్గరనే కొంచెం కన్ఫ్యూజన్ అదేవిధంగా సస్పెన్స్ నడుస్తుంది. అదేంటి అంటే 3990 mAh బ్యాటరీనా లేదా 3279 mAh బ్యాటరీనా? ప్రజెంట్ నడుస్తున్న సస్పెన్స్ ఇదే, కన్ఫ్యూజన్ ఇదే. ఈ రెండిట్లో ఏ బ్యాటరీ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తారు అనేది మాత్రమే ప్రజెంట్ క్వశ్చన్ భయ్య. సో మరి ఏమవుతుందో. బట్ యాపిల్ ఏమని చెప్తుంది అంటే పాస్ట్ ఐఫోన్ SE సిరీస్ తో కంపేర్ చేస్తే ఈ యొక్క ఐఫోన్ SE స్మార్ట్ ఫోన్ లో మనకు బెటర్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని చెప్తున్నారు. మరి దీంట్లో నిజం ఎంతో తెలవాలి అంటే మాత్రం లాంచ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్ గా 20 వాట్స్ టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో ఫిక్స్. దాంట్లో మీకు ఎలాంటి చేంజెస్ మాత్రం మీకు కనిపించవు భయ్య. పర్ఫార్మెన్స్ కోసం ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో ఇచ్చిన A18 చిప్సెట్ ఐఫోన్ SE4 లో కూడా కనిపించబోతుంది. ఇక్కడ మాత్రం యాపిల్ ని పొగడాల్సిందే. ఈ ప్రైస్ ట్యాగ్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం గ్రేట్ భయ్య. హ్యాట్స్ ఆఫ్ యాపిల్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాత్రం ఇదేదో మీ పైన దయతోనో జాలితోనో లేదా మీకు ఏదో మంచి చేయాలని ఇవ్వలేదు. ఇక్కడ కూడా యాపిల్ స్వార్థమే ఉంది. అదే యాపిల్ ఇంటెలిజెన్స్. అదేనండి యాపిల్ యొక్క AI ఫీచర్స్. అవి ఫాస్ట్ గా అక్యురేట్ గా పనిచేయాలంటే పవర్ఫుల్ చిప్సెట్ ఉండాలి కదా. అందుకే మనకు A18 ఇస్తున్నారు. వాళ్ళు దేని గురించి ఇస్తే ఏంటి భయ్య? మనకైతే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ దొరుకుతుంది, అది చాలు. ఏమంటారు? పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇదే పాయింట్ లో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి కూడా చెప్పాల్సి ఉంది భయ్య. అదేంటంటే పాత ఐఫోన్ SE మొబైల్స్ లో ఉన్నట్టు 3GB ర్యామ్, 4GB ర్యామ్, 6GB ర్యామ్ తో ఈ ఫోన్ రావట్లేదు. ఇక్కడ మనకు స్టార్టింగ్ అంటే బేస్ వేరియంటే 8GB ర్యామ్ అండ్ 128GB స్టార్టింగ్ కాబోతుంది అనమాట. అంటే మనకు బేస్ వేరియంటే 8GB 128GB ఉంటుంది. ఇది కూడా మీకోసం కాదు, అంటే దీనికోసం అర్థమైంది కదా, వాళ్ళ కోసం చేస్తున్నారు. బికాస్ ఆఫ్ యాపిల్ యొక్క AI ఫీచర్స్ ఫాస్ట్ గా అక్యురేట్ గా పని చేయాలి కాబట్టి. అందుకే కదా భయ్య రీసెంట్ గా వచ్చిన మ్యాక్ మినీ M4 మ్యాక్ మినీలో 8GB ర్యామ్ కాకుండా 16GB ర్యామ్ ప్రొవైడ్ చేసింది. అంటే AI ఫీచర్స్ బెటర్ గా పర్ఫామ్ చేయాలి కాబట్టి మనకు ఎక్కువ ర్యామ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు దేనికోసం ఇస్తే ఏంటి 60,000 రూపీస్ లో మనకు ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఆ యొక్క మ్యాక్ మినీ మనకు ప్రొవైడ్ చేస్తుంది, అది చాలు. ఇక OS వచ్చేసి iOS 18.3 తో ఐఫోన్ SE4 వస్తుంది. అండ్ AI ఫీచర్స్ కూడా సేమ్ యాజ్ ఏ ఐఫోన్ 16 సిరీస్ లో ఉన్నట్టు. అంటే బడ్జెట్ ఐఫోన్ కదా, అన్ని AI ఫీచర్స్ ఉంటాయా లేవు అని చాలా మంది డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ మీకు అవసరం లేదు. రెస్ట్ ఆఫ్ ద ఐఫోన్స్ లాగా దీంట్లో కూడా మనకు సేమ్ యాజ్ గా అన్ని AI ఫీచర్స్ దొరుకుతాయి. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు భయ్య. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. ఇక మనకు కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ మొబైల్ లో మనకు రియర్ సైడ్ లో ఒక కెమెరా ఉంటుంది, సెల్ఫీలో ఒక కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు దొరికేది కంప్లీట్ గా 2 కెమెరాస్ మాత్రమే ఈ యొక్క ఐఫోన్ లో మీకు కనిపిస్తాయి భయ్య. రియర్ సైడ్ లో 48MP సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంప్రెసివ్. అదే విధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు 12MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, సెల్ఫీలో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా డిపార్ట్మెంట్ లో ఈసారి యాక్చువల్ గా అప్డేట్ మీకు కనిపిస్తుంది.
కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. బట్ అదే మీరు ఐఫోన్ SE3 లో నోటీస్ చేస్తే రియర్ సైడ్ లో ఇచ్చింది 12MP ఇచ్చారు, సెల్ఫీలో ఇచ్చింది 7 మెగాపిక్సెల్ ఇచ్చారు భయ్య. అంటే మనకు యాక్చువల్ గా ఐఫోన్ SE4 లో ప్రొవైడ్ చేసింది సెల్ఫీ కెమెరాతో పాటుగా రియర్ కెమెరా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 12MP కాదు 48 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 4K వీడియో రికార్డింగ్. అంటే మనకు ఫొటోస్ తో పాటుగా వీడియో కూడా ఐఫోన్ SE4 లో బాగుంటుంది. నాట్ ఓన్లీ జస్ట్ కెమెరా డిపార్ట్మెంట్, ఐఫోన్ SE4 లో మనకు డిస్ప్లే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, బ్యాటరీ, ర్యామ్, రోమ్, అదేవిధంగా పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ తో బూమ్ మనకు కనిపిస్తుంది. అంటే మనకు లార్జ్ గా ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. అందుకే చెప్తున్నా ఈ ఐఫోన్ విషయానికి వస్తే 2025 లో చాలా స్పెషల్ కాబోతుంది భయ్య. ఇక డిజైన్ విషయానికి వస్తే ఈ ఫోన్ హైట్ అండ్ థిక్నెస్ సేమ్ ఐఫోన్ 14 లాగా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్ అండ్ బాడీ బాక్స్ డిజైన్ తో ఫోన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో సింగిల్ కెమెరా విత్ ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే ఏరియాలో హోమ్ బటన్ కానీ పైన కింద బిజిల్స్ కానీ లేవు. డిస్ప్లే లో డైనామిక్ ఐలాండ్ ఉంటుందంట, సేమ్ యాజ్ ఏ లేటెస్ట్ ఐఫోన్స్. అలా జరిగితే మాత్రం మన అదృష్టమే. కానీ ట్విట్టర్ లో కొందరు ఏమంటున్నారంటే పాత ఐఫోన్స్ లాగా నాచ్ ఉండొచ్చు, నాచ్ డిస్ప్లే తో రావచ్చు అంటున్నారు. వీళ్ళు చెప్పే దాంట్లో కూడా నాకైతే కొంచెం నిజం ఉంది అనిపిస్తుంది భయ్య. బికాస్ మనం యాపిల్ ని మరీ ఎక్కువ కూడా నమ్మకూడదు, మరి ఎక్కువ హోప్స్ కూడా పెట్టుకోకూడదు. బికాస్ హోప్స్ పెట్టిన ప్రతిసారి నిరాశన చేతిలో మిగిలింది భయ్య. వీళ్ళు ఫస్ట్ తింగ నా కొడుకులు, ఎప్పుడు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. సో గుడ్డిగా హోప్స్ మాత్రం పెట్టుకోమాకండి. అలాగే ఐఫోన్ SE4 యాక్షన్ బటన్ తో రావడం లేదు, ఈ విధంగా అలర్ట్ స్లైడర్ తో వస్తుంది. ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ డిక్రీజ్ చేయడం కోసం యాపిల్ తమ సొంత 5G మోడెమ్ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫేస్ ఐడి, బ్లూటూత్ 5.3, Wi-Fi 7 తో పాటుగా ఈ కలర్స్ లో మనకు ఐఫోన్ SE4 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్ లో దొరుకుతుంది. ఇక మెయిన్ పాయింట్ విషయానికి వస్తే ఏ ప్రైస్ ట్యాగ్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో కనిపిస్తుంది అంటే మాత్రం బిలో 45,000 రూపీస్ లో బేస్ వేరియంట్ అయిన 8GB అండ్ 128GB మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. 45,000 రూపీస్ బాగానే ఉంటుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది 40,000 మార్జిన్, అంటే 39,999, 38,999 ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ వస్తే సూపర్ గా ఉంటుంది భయ్య. హాట్ కేకుల్లా మొబైల్ సేల్ అవుతాయి, కానీ చెప్పలేం. ఇది యాపిల్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ లోనే మనకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. 44,999, 45,999 ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మనకు 8GB అండ్ 128GB కనిపిస్తుంది భయ్య. సో మరి ఏమవుతుందో, మరి ఎప్పుడు ఇండియా మార్కెట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అంటే మాత్రం మిడ్ మార్చ్ లో, అంటే మనకు మార్చ్ 2nd వీక్ 3rd వీక్, లేదు అంటే మాత్రం ఏప్రిల్ 1st వీక్ వరకు ఇండియా మార్కెట్ లో గ్లోబల్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్, యాపిల్ యొక్క కొత్త ఐప్యాడ్స్, అదేవిధంగా యాపిల్ యొక్క కొత్త వాచ్ SE3 తో కలిసి ఈ యొక్క ఫోన్ అంటే మనకు ఐఫోన్ SE4 లాంచ్ చేస్తారంట. ఇలాంటి న్యూస్ అయితే బయటకు వస్తుంది. బట్ వీటితో పాటుగా ఇంకో న్యూస్ ఏంటంటే మాత్రం, ఇంకో లీక్ ఏంటంటే ఈ ఫోన్ పేరు ఐఫోన్ SE4 కాకుండా ఐఫోన్ 16e లేదా ఐఫోన్ 17e కూడా కావచ్చంట. ప్రజెంట్ దీనిపైన క్లారిటీ లేదు, కానీ ఏ పేరుతో వస్తే మనకేంటి భయ్య, మనకు కావాల్సింది ఫోన్, అంతే కదా. మరి మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్, కొత్త ఐఫోన్ SE4 ఏ ప్రైస్ లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మరి ఏంటి ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, ప్లీజ్ లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొంచెం నొక్కేయండి భయ్య. గుర్తుంది కదా, టార్గెట్ వచ్చేసి 500K సబ్స్క్రైబర్స్ భయ్య, ఈ ఇయర్ ఇండియా వరకు గోల్. ప్లీజ్ మీరే పూర్తి చేయాలి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.